నీకు చెప్తాను, నచ్చితే నువ్వు కూడా అది ఫాలో ఏంటండి అన్న. ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం, ఒక్కొంతే నేల. ఈ ఒక్కంతో నేలలో కూడా కొంత పర్వతాలు, మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ నివసించలేదు. కొన్ని ఎడారులు ఉన్నాయి, వాటర్ ఉండదు, అక్కడ నివసించలేదు. ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ, 20% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ 20%కి సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద. మన దేశమే కాదు, అన్ని చోట్ల. రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతుంది. సో ల్యాండ్కి విపరీతమైన గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను, మొత్తం ప్రాపర్టీస్ కొంటాను. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా వెరీ సింపుల్ చెప్పింది. అందరికీ తెలుసు సముద్రం ఎక్కువ ఉంటుంది, ఇది ఉండదు, ఇది అనేది. కానీ దాన్ని ఒక ఆలోచనలో పెట్టుకొని ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని. భూమి మీద పెట్టింది ఎక్కడికి పోదండి, భూమి మీద పెట్టింది ఉంటుందండి. ఎప్పుడైనా భూమి మీద పెట్టింది ఉంటుందండి. భూమిలో తేడా లేకుండా హక్కులు చూసుకుని జాగ్రత్తగా కొనుక్కుంటే భూమి ఎక్కడికి పోదండి. ఇప్పటికీ భూమి మీద అమ్ముకున్న వాడు ఎవడూ చెడిపోడండి. ఆ భూములు కొనొచ్చు, మన దగ్గర పెట్టుకోవచ్చు, అత్యవసరం వస్తే అమ్ముకుంటాం, లేకపోతే మనమే అక్కడ గుడిసె వేసుకుని ఆ గుడిసె పోగా మిగిలిన ప్రాంతంలో కందులో పెసలో పండించుకుని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.